దేవుడి నామంలో కూడిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్న అంశం ఏంటంటే, ఆదివారము దేవుని యొక్క మందిరములోనికి అంటే ప్రార్థన కొరకు రాకుండా ఇంట్లో నుంచి ఆన్లైన్లో చూడొచ్చా, లేకపోతే ఆదివారం ఆరాధనకి మస్ట్గా అటెండ్ అవ్వాలా అనేటువంటి ప్రశ్నలు ఈ దినాలలో అనేక మందికి ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు నేనే చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఈ మాటలు మాట్లాడుతున్న వారు పౌలు భక్తుడు. ఆయన ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మీరు మానొద్దు అన్నాడు ఆయన. అంటే ఎక్కడ మనం అందరం కూడా ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పిన మాట వాస్తవం. అలా కాకుండా సంఘము ఎప్పుడైతే ఏర్పడిందో ఆది అపోస్తలులు వారందరూ ఇంటింటా కూడుకొనుచు ప్రార్థనలు చేస్తూ రొట్టె విరుస్తూ ఉండేవారు. అక్కడ చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనమందరం కూడా ప్రార్థనలోను ఉపవాసములోను రొట్టె విరుచుటలోను ఎడతెగక ఉండాలి అని అపోస్తలులు బోధ చేస్తూ ఉండేవారు. కాబట్టి వారు ఆ దినాలలో ఇంటింటా కూడుకొనుచు వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వాళ్ళు రొట్టె విరుస్తూ వాళ్ళందరూ దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారు. తరువాత మందిరాలు నిర్మించబడిన తర్వాత మందిరానికి వెళ్ళి ఆదివార దినాన ప్రార్థనలు చేయడం అనేది ప్రారంభమైంది. అయితే మొదటగా ప్రభువు ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చెప్పారంటే, మోషేతో నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉండడానికి ఒక కట్టడాన్ని కట్టమన్నారు. ఆయన ఒక నిర్మాణాన్ని చేయమన్నారు. అయితే ఎలా చేయాలి, కొలతలు ఎలా ఉంటాయి, దేంతో చేయాలి, అవన్నీ కూడా ప్రభు చెప్పినప్పుడు మోషే వెళ్ళి దాన్ని చేసినప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని ప్రత్యక్ష గుడారము అన్నారు. ఇది నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అనేటువంటి మాట చెప్పారు. నేను వచ్చి మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక స్థలాన్ని నిర్మించండి, దాని పేరు ప్రత్యక్ష గుడారం అని మరి దేవుడు మోషేతో చెప్పినప్పుడు ఆ మోషే అక్కడ ఒక గుడారాన్ని నిర్మించినట్లు చూస్తాం. అప్పటి నుంచి దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో వారితో కలిసి ఆయన సన్నిధి అక్కడే ఉండి వారితో ఎప్పుడైతే ప్రధాన యాజకుడు లోపలికి వెళతాడో, ఆయన ధూపం వేస్తాడో, దీపం వెలిగిస్తాడో, నైవేద్యార్పణలు అర్పిస్తాడో ఆ స్థలంలో ప్రభు ఉండడం, మందసం ఉన్న స్థలంలో ఆయన ఉన్నారని నమ్మడం, షకీనా మహిమ అక్కడికి దిగి రావడం అనేది జరుగుతూ ఉండేది. అది ఓల్డ్ టెస్టిమెంట్. తర్వాత సొలొమోను మందిరం కట్టించాడు. ఆ మందిరం కట్టించిన తర్వాత ప్రజలందరూ అక్కడ బలులు అర్పించడం, అది చాలా పెద్ద మందిరం, చాలా సంవత్సరాలుగా దాన్ని కట్టారు. దాని ఘనత, దాని సొగసు చాలా ప్రాముఖ్యమైనది. అసలు అలాంటి నిర్మాణం ఇంకొక కట్టడం లేనే లేదు, అన్నంతగా అందంగా రూపుదిద్దుకుంది అది దేవుని యొక్క ఆలయం. అది అందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవునికి అర్పణలు అర్పించడం, యాజకుల్ని ఏర్పాటు చేయడం, అది చాలా మహావైభవంగా జరిగింది సొలొమోను మందిరం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆ సొలొమోను మందిరాన్ని శత్రువులు వచ్చి పాడు చేసిన తర్వాత ఇదంతా కూడా చరిత్ర. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేటప్పటికల్లా ప్రభువేమన్నారంటే, మీరే నా ఆలయం అనియు నా ఆత్మ మీలో నివాసం ఉంటుందని మీరు ఎరుగరా అనేటువంటి మాట తీసుకొని మనం చర్చ్కి వెళ్ళాల్సిన అవసరత లేదు అనేటువంటి కొన్ని బోధలు ఉన్నాయి. మనమే ఆలయము అని. అసలు ఈ చర్చ్ అనేటువంటి దాన్ని గ్రీకులో ఏమంటారంటే ఎక్లేషియా అంటారు. గ్రీకులో ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఎక్లేషియా అంటే ఏంటంటే ఒక ప్రత్యేకించబడినటువంటిది అని అర్థం. ప్రత్యేకించబడినటువంటి జనాంగము, లేదంటే ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక సమాజానికి చెందినవారు అనేటువంటి అర్థం ఇస్తుంది అక్కడ. అది ప్రత్యేకించబడినవారు అనేటువంటి అర్థం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రత్యేకముగా ఒక ప్లేస్కి వచ్చి మనం ఆరాధన చేస్తూ ఉంటామో, మనము లోకము నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము, మనము మన దేవుణ్ణి ఆరాధించడానికి స్థలములో మనం కూడుకుంటూ ఉన్నాం. ఎక్లేషియా అంటే సంఘము అని అర్థం, చర్చ్. అయితే ఇప్పుడు మందిరానికి వెళ్ళాలా, లేకపోతే మనం ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురం కూర్చొని ఇంట్లో అలా ప్రార్థన చేసేసుకోవచ్చా అంటే
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు అలవాటుగా ఆయన సమాజ మందిరానికి కంపల్సరీ వెళ్ళేవాళ్ళు. అలవాటుగా ఆయనకు అలవాటు అయిపోయింది అది. దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఒక అలవాటు. అది దాంట్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇక్కడే ఉందామా, ఇంట్లో నుంచి చూద్దామా, అలాంటిది ఏమి కాకుండా ఒక అలవాటు అది. మనం కూడా ఈరోజు మందిరానికి వెళ్ళాలా లేకపోతే ఇంట్లోనే ఉండాలా అని అనేక మంది, అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మంచాల మీద ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, మందిరానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు, ఆన్లైన్లో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కానీ మనమైతే సమాజముగా కూడుట మానొద్దని పౌలు హెచ్చరిక చేశాడు. ఎందుకంటే మనం అందరం ఎప్పుడైతే ఒక చోట కూడుతూ ఉన్నామో అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తుంది. కంపల్సరీ ఆ యొక్క సంఘముగా మనము కూడుట చాలా అత్యవసరమై ఉన్నది. అసలు దేవుని యొక్క మందిరము యొక్క విలువ పాత నిబంధనలో దావీదు గారు పొగిడినట్లు, దావీదు గారు ఆశపడినట్లు, దావీదు ఇష్టపడినట్లు ఎవ్వరు కూడా చేయలేదండి. 27వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నీ యొద్ద నేను ఒక వరం అడిగానయ్యా, నీ యొద్ద నేను ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే చిరకాలం నీ మందిరంలో ఉండాలని నా ఆశ. ఎలాంటి వరం అది? ఆయన అడుగుతున్న వరం ఏంటంటే, నేను చిరకాలము యెహోవా మందిరంలో జీవించాలని నేను ఆశపడుతున్నాను అని దావీదు కీర్తనాకారుడు అంటున్నాడు. అయితే దేవుని మందిరానికి వెళ్దాం అనే మాట ఎవరైనా ఎప్పుడైనా జనులు నాతో అన్నప్పుడు నేను చాలా ఇష్టపడి చాలా ఆనందపడతాను అంటున్నాడు ఆయన. 84వ కీర్తనలో ఇలా అంటాడు ఆయన, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణలో నివసించుట మేలు. అది కొరహ కుమారుల కీర్తనైనా, దావీదు యొక్క కీర్తనైనా, దేవుని మందిరం గురించి బైబిల్లో చెప్పబడిన మాటలు మనం వింటున్నప్పుడు ఆయన మందిరంలో సమృద్ధి ఉందని, ఆయన మందిరములో దీవెన ఉందని, ఆయన మందిరములో మేళ్ళు ఉన్నాయని ఈ యొక్క మనం లేఖనంలో అనేక చోట్ల మనం చదువుతూ ఉంటాం. మరి నూతన నిబంధన భక్తులమైన మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? ఈరోజు ఆదివార దిన ఆరాధనకి అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వర్షం వస్తే మందిరానికి రారు, ఎండలు గట్టిగా ఉంటే మందిరానికి రారు, చుట్టాలు ఇంటికి వస్తే మందిరానికి రారు, మీ పిల్లలకి పరీక్షలు అయితే మందిరానికి రారు. ఏ విషయాలు అక్కడ జరిగినా కూడా మన కుటుంబంలో మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి దేవుని మందిరావరణలో గడపడం అంటే ఎంతో భాగ్యంగా పాత నిబంధన భక్తుల దగ్గర నుంచి నూతన నిబంధనలో కూడా పగలు 3 గంటల వేళ ప్రార్థనా సమయంలో పేతురు యోహాను గుడిమెట్లెక్కి వెళ్ళుచుండగా అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. అంటే టైంకి దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అనేటువంటి విధానంలో వారి భక్తి జీవితాన్ని ఎప్పుడైతే చేస్తారో దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయండి. దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో అసలు సేవకుల గురించి చెప్తుంటే, యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే అసలు ఆ సేవకుడు అనేటువంటి ఆయన ఎలా ఉండాలి, ఆయన ఏ విధముగా సంఘాన్ని నడిపించాలి, ఏ విధముగా ఉండాలి అనేటువంటి విషయాలలో అనేక మంది సేవకులు తప్పుపోతూ దుర్బోధలు చేస్తూ వాళ్ళు మాదిరికరంగా ఉండకుండా చాలా గొడవలతోనూ కొట్లాటలతోనూ వ్యభిచార సంబంధమైనటువంటి విషయాలు మందిరములో కూడా కనబడుచున్న కారణంగా అనేక మంది సంఘానికి వెళ్ళాలంటే వాళ్ళకి విసుగు వచ్చేసిందంట. సంఘానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే సరే, అదేదో దేవుని కొరకు ఇవ్వాల్సింది ఏ బీదలకో పేదలకో ఇచ్చుకుంటే సరే, అసలు మందిరానికి వెళ్ళాల్సిన అవసరత లేదని కొందరిని చూసినప్పుడు కొందరు విసిగిపోతున్నారని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో మీరు చూస్తే దైవావేశము వలన, పేతురు రాసిన పత్రికలో మొదటగా చూద్దాము. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందంటే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, నాశనకరమగు భిన్నాభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుకుంటారు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అని రాయబడి ఉంది. మనుషులు చేస్తున్నటువంటి పోకిరీ చేష్టలు, రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు అనేక సందర్భాలలో సేవకులు. గంభీరమైనటువంటి బలిపీఠం దగ్గర నుంచి సేవకుడిని చూస్తేనే ఒక తండ్రిని చూసినట్లు, సేవకురాలను చూసినప్పుడు ఒక ఆత్మీయమైనటువంటి ఒక సహోదరిని లేదంటే తల్లిని చూసినట్లు, అలాంటి అభిప్రాయం కలగకుండా వీళ్ళు పోకిరీ చేష్టలు, రకరకాల భిన్నమైనటువంటి బోధలు, అసత్యముతో కూడినటువంటి మాటలు, ఇటువంటి రకరకాలుగా చేస్తున్న కారణంగా
ప్రజలు అసలు సన్మార్గంలో నుంచి తప్పిపోతూ ఉన్నారంట. ఆ దినాలలో ఉన్నాం ఇప్పుడు మనం. సేవకులను చూసి మందిరాలు వెళ్ళడం మానేస్తున్నారు చాలామంది. కాబట్టి మీరు కూడా అటువంటి వారిని చూసి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఈరోజు సమాజముగా కూడుట మానొద్దు. దేవుని మందిరములో అనుదినముని వెళ్ళుట ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడైతే కూడుకోవాలో ఆదివార దినాన్ని ప్రభువు దినము అంటారు, పునరుద్ధాన దినము అంటారు. ఆదివార దినాన దేవుని మందిరములోనికి రాకపోతే నీవే ఇంటి దగ్గర వాక్యం చదువుకుంటూ, నీవే వాక్యంలో ఏముందో చూసుకుంటూ, ఆ తర్వాత దేవునికి నేను చాలా సమీపంగా ఉంటాను, మందిరానికి అయితే వెళ్ళను అని కొంతమంది వాక్యము చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే నీకు హెచ్చరికలు అందవు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే నీతో ఏమి ఉపదేశము దేవుడు చెయ్యాలనుకుంటున్నాడో ఆ ఉపదేశము నీకు రాదు. మందిరాన్ని వెళ్ళకపోతే సేవకుడు నీతో మాట్లాడడానికి దేవుడు ఆయన సేవకుల్ని ఏర్పాటు చేసుకున్న సేవకుల నుంచి ఆయన మాట్లాడినప్పుడు ఆ బోధ నీకు వినబడదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని మందిర ఆవరణంలో గడపాలి. నేను చెప్పినట్లు 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చూస్తే దైవావేశము వలన సేవకుడు గద్దించి ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ దేంతో గద్దిస్తాడంటే దైవావేశముతో గద్దించి ప్రకటిస్తూ ఉంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో ఆ దైవావేశముతో ఆయన మాట్లాడిన మాటల్లో ఒక గద్దింపు ఉంటుంది, ఒక హెచ్చరిక ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరే చూడండి, చాలా నామినల్గా దేవుని మందిరానికి వచ్చేస్తారు, చాలా మామూలుగా ఏదో క్యాజువల్గా, ఆ పదం అంటే క్యాజువల్గా వచ్చేస్తారు. అలా వచ్చేసి ఆదివారం ఒక ఆచారం వచ్చేసాం కూర్చున్నాం. ఆ రోజు దైవావేశము చేత మీ సేవకులు ప్రేరేపించబడి ఏ వర్తమానం చెప్పారో అక్కడ మీకు పశ్చాత్తాపం వస్తుంది, అక్కడ మీకు భయము కలుగుతుంది, అక్కడ ఒక ఉపదేశం మీకు అందుతుంది. అక్కడ ఆ రోజు ఆ దైవావేశము చేత బోధకుడు బోధించినటువంటి ఆ బోధ మిమ్మల్ని తాకుతుంది. మరలా మీరు రెన్యూల్ చేయబడతారు. ఆ వారం అంతటికి సరిపడా ఆశీర్వాదం లేదంటే ఆ ఫుడ్ మీ జీవితంలోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. మామూలుగా బైబిల్ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఏమి రాయబడి ఉందో మీకు కనబడుతుంది. అదే మందిరానికి వచ్చి కూర్చుంటే సేవకుడు మీ తప్పులను దిద్దుతాడు, మిమ్మల్ని హెచ్చరిస్తాడు, ప్రకటిస్తాడు, దైవావేశము చేత మిమ్మల్ని గద్దిస్తాడు. అప్పుడు మీతో దేవుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దేవుని మందిరానికి అటెండ్ అవ్వడం అవసరం. చాలామంది ఇలా అనుకుంటారు, అవునండి మేము దగ్గరగా ఉన్నప్పుడు పలానా చర్చ్కి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ ద్వారా మేము రక్షించబడ్డాం, ఆ పాస్టర్ గారి ద్వారా స్వస్థపరచబడ్డాం, మాకు దగ్గరగా ఉన్నటువంటి చర్చిలో బోధ అంత బాగోదు, ఇంకెందుకులే అని మందిరం మానేస్తున్నాము, ఎప్పుడైనా వీలైనప్పుడు దూరంగా ఉన్న మా మందిరానికి వెళుతున్నాము అంటూ ఉంటారు చాలామంది. మందిరం దూరంగా ఉందని మానేస్తారంట వాళ్ళు. మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రత్యక్ష గుడారం ఎక్కడ కడతావు అని అంటే పాళెమునకు వెలుపల దూరంగా ఉండాలి. ప్రత్యక్ష గుడారం పాళెము అవతల ఉండాలి. అప్పుడు మోషే వెళ్ళినప్పుడల్లా ఈ పాళెము దాటి అవతలకి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే వెళుతున్నాడని ప్రజలందరూ చూసేవారు. నిర్గమాకాండము 33వ అధ్యాయం చూడండి, 33వ అధ్యాయములో 7వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అనే పేరుని పెట్టారు. అవును కదా, మీరు అనుకుంటారు మధ్యలో అన్నారు కదండి, మీరు దూరంగా అంటున్నారు ఏంటి అని. పాళెం ఎక్కడుందో ఆ పాళెమునకు దూరముగా ప్రత్యక్ష గుడారం, ఒక గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్యలో వాళ్ళ కాపురం ఉంటారు, వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఆ దినాన పరిశుద్ధుడు కనుక ఆయన పాళెము వెలుపల ఉండాలి, దూరంగా ఉండాలి. వాళ్ళు మోషే అక్కడికి వెళుతూ ఉండేవాడు దేవుణ్ణి కలుసుకోవడానికి. మీ మందిరము దూరంగా ఉన్నా సరే ఖచ్చితంగా దేవుని మందిరం ఎక్కడైతే నిజముగా నీవు రక్షించబడ్డావో, లేదంటే ఎక్కడైతే జీవవాక్యం అక్కడ ప్రకటించబడుతుందో, ఎక్కడ ఆ వాక్యము నీ హృదయానికి తాకుతుందో, ఎక్కడ నీవు రక్షించబడ్డావో అది దూరమైనా సరే దేవుని మందిరానికి మీరు మానకుండా వెళ్ళడం అతి అవసరము. సరే దగ్గరగా ఉంది కదా, ఇక్కడ ఏదో దానికి వెళ్ళిపోదాం, పాస్టమ్మ గారు మానొద్దన్నారు కాబట్టి చర్చ్కి వెళ్ళిపోదామంటే అక్కడ ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ప్రయోజనం ఏముంది?
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనుదినము దేవుని యొక్క వర్తమానాలు అక్కడ బలంగా వెత్తబడుతున్నాయా? ఇందాక నేను చెప్పినట్లు మనం పేతురు రాసిన పత్రికలో చూసినట్లు పోకిరీ చేష్టలు, రకరకాల ఫీట్లు, రకరకాల మనుషుల యొక్క భయంకరత్వము, ఆ పాస్టర్ గారి యొక్క చెడ్డ నైజము, లేదంటే అతని యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు, ఇవన్నీ సంఘాలలో చొచ్చుకుపోయి అందరూ కూడా మనల్ని తోలనాడుతూ దూషిస్తూ ఉన్నటువంటి దినాలలో మనమున్న యూట్యూబ్ తెరిస్తే ఇవే కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ పరిశుద్ధుడుగా ఉన్నాడా నీ సేవకుడు? ఆయన ఏ విధముగా ప్రవర్తిస్తున్నారు? 2-3 భార్యలు కలిగి ఉన్నాడా ఆయన? అటువంటి సంఘము మంచి సంఘం కాదు. ఏ విధముగా దేవుని యొక్క వాక్యము, ఆ సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ప్రతిష్ఠించుకున్న జీవితాన్ని వాళ్ళు ప్రత్యేకించబడిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారా లేదా, వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా, ఒకసారి ఇవన్నీ మనం ఆలోచన చేసుకొని, ఈ రోజుల్లో చాలా చోట్ల దేవుని యొక్క మందిరాలు ఉన్నాయి. ఎక్కడ మంచి బోధ జరుగుతుందో, ఎక్కడ చోటుకి వెళితే మీ ఆత్మలు రక్షించబడి రేపటి దినాన నిత్యరాజ్యానికి చేరుకుంటామో, జ్ఞానము లేనంతగా తక్కువ జ్ఞానంతో ఎవ్వరూ లేరు. జ్ఞానం అందుతుంది, కానీ ఏమనుకుంటారంటే మేము ఈ సంఘములో ఉంటే ఈ సమాధుల తోటలో మమ్మల్ని ఇక్కడ బరియలు చేస్తారు, మాకు మెంబర్షిప్ ఉంది, అందుకే అక్కడికి వెళుతున్నాం అనుకుంటూ ఉంటారు చాలామంది. మన దేహము, ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత అది ఎక్కడ మట్టిలో కలిసిపోతుందండి. నీవు ఆలోచించాల్సింది నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, నీ ఆత్మను నీవు కాపాడుకుంటున్నావా లేదా, లోతైనటువంటి సహవాసము దేవునితో ఆ సంఘము కలిగి ఉన్నదా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక భక్తుడు ఏమన్నాడంటే, సంఘము నది లాంటిది. ఆ నది లోతుగా ఉన్నప్పుడు అది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. నది లోతుగా ఉండాలే తప్ప నది వెడల్పు అవ్వకూడదు అన్నాడు ఆయన. అంటే దేవునితో వేరుపారి లోతైనటువంటి అనుభవం ఆ సంఘం కలిగి ఉండాలి. సంఘాన్ని నదితో పోలుస్తున్నాడు ఆయన. అంతే తప్ప అది విస్తరించింది, ఇది చాలా పెద్ద చర్చ్, మేము ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మేము చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి ఫీల్లో ఈ దినాలలో అనేక మంది ఉన్నారు. పెద్దదైనా ప్రాబ్లం లేదు, కానీ అక్కడ సక్రమమైన బోధ, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైనటువంటి సేవకుల యొక్క బోధ దొరికితే ఖచ్చితంగా అక్కడ ఉండాలి మనం. కాబట్టి సంఘాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అంటాడు. మీరు ఆలయానికి వచ్చేటప్పుడు ఆయన ఈ స్థలములో ఉన్నారని, ఆయన కనులు మనల్ని చూస్తున్నాయని, ఆ రోజు మనం ప్రభువుని కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుగా ఒక స్థలములో మనం ఏర్పడుతున్నామని, ఈ గోడల్లో ఏమీ లేదండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రత్యేకమైన గుంపుగా ఒక చోట పరిశుద్ధుల సమాజముగా కూడతామో అక్కడ ఆయన ఉంటాడు. ఖచ్చితంగా అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి గోడల కొరకు కాదు, కానీ ఈ ఆలయం అయినటువంటి మనము కదిలేటువంటి ఆలయాలుగా ఒక చోటకి పరిశుద్ధ సమాజముగా కూడినప్పుడు మన మధ్యలో నిశ్చయముగా ఆయన సన్నిధి దిగి వస్తుంది. మన దేవుడు ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు అర్హుడు ఆయన. మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో ఆయన సన్నిధి దిగి వచ్చేస్తుంది. ఆరాధన అనేది ఎవరో ప్రత్యేకమైన గుంపు చేసేటువంటిది కాదండి. సహజంగా బేసికల్గానే మానవుడు ఆరాధన అనేటువంటి లక్షణంతోనే పుడతాడు. ఎవరో ఒకరిని ఆరాధిస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి కూడా దేన్నో దాన్ని ఆరాధిస్తూనే ఉంటాడు. చిన్నపిల్లలు ఆరాధిస్తారు, పెద్దవాళ్ళు ఆరాధిస్తారు. సహజంగా మానవుడు ఆరాధనతోనే పుడతాడు. అంటే ఏదైనా సరే అంటే ఆరాధిస్తూ ఉంటాడు. ఒక మనిషినో, ఒక వస్తువునో, లేకపోతే ఒక దేవుణ్ణో, ఏదో ఒకటి. ఆరాధన అనేది అంటే హృదయంలో అతని శరీరంలో ఒక పార్ట్ అది. అయితే దేనిని ఆరాధిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ ఆరాధిస్తారు, అందరూ ఆరాధికులే, కానీ దేనిని ఆరాధిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేనిని ఆరాధిస్తున్నామో ఆ లక్షణాలను నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీవు ఆరాధించే దేవుడు ఎవరో ఇక్కడ సమాజముగా కూడి నీవు ఆరాధిస్తున్నప్పుడు ఆయన లక్షణాలను నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా. ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడతాం. అందరూ ఆరాధిస్తారు, కానీ దేన్ని ఆరాధిస్తున్నామో చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నట్టు మనమందరము ఏకాత్మతో ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించే స్థలమే సంఘము. దేవునితో మనము కలుసుకునే స్థలమే సంఘము.
ఖచ్చితంగా ప్రభు దినాన సంఘముగా కూడుట మానకూడదు, సహవాసముగా కూడుట మానకూడదు, దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి తప్పకుండా ఆదివార దినాన మందిరావరణలో గడపడానికి ఇష్టపడండి. ఎవ్వరూ కూడా ఆరాధన మానొద్దు. చిన్న చిన్న విషయాలకి దేవుని మందిరములో నుంచి తప్పిపోయి ఇంట్లో ఉండిపోయి లేకపోతే వేరే అదర్ ప్లేసెస్లో ఉండి అసలు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చెయ్యకూడదు. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ ఇది లెందీ మెసేజ్ ఈరోజు చెప్పాలని నా ఉద్దేశం కాదు. కేవలము దేవుని మందిరంలో కూడుకోకపోవడం ద్వారా ఏం జరుగుతుంది అని చిన్న విషయాలను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈరోజు మనమందరము ప్రభా ఇది ప్రభువు దినము, ఖచ్చితంగా నీ మందిరావరణలో నేను గడపాలి, పచ్చిక గల చోట్లకి నేను వెళ్ళాలి, అక్కడ ఆరాధన నీతో నేను చేసి గడపాలి. దేవుని మందిరావరణలో గంట గడుపుట 1000 దినముల శ్రేష్టత. 1000 దినములు అంటే ఎన్ని రోజులండి? 3 సంవత్సరాలు. ఒక్క ఆదివార దినాన నీవు నీ మందిరములో గడిపితే 1000 దినాలు అంటే 3 సంవత్సరాలు కదా. 3 సంవత్సరాల దీవెన. దేవుని మందిర ఆవరణలో గంట గడిపితే నీవు 3 సంవత్సరాలకి సరిపడా దీవెన వస్తుందని మరొక భక్తుడు రాస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో గడపడం చాలామందికి చాలా అల్పమైన విషయంగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా చోట్ల గడపడం అంటే చాలామందికి చాలా ఇష్టం. టీవీ ముందర గడపడం అసలు గంట కాదండి. మార్నింగ్ కూర్చున్నారంటే చాలామంది 2 o'clock ఇంకా కళ్ళు మండుతూ ఆకలేస్తూ ఉంటే అప్పుడు టీవీ దగ్గర నుంచి లేస్తారంట. ఇంకా చాలామంది క్లబ్బులకి వెళ్ళడం, పబ్బులకి వెళ్ళడం, బీచ్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. వీకెండ్ అంటూ ఉంటారు. వీకెండ్ సాటర్డే సండే అసలు ఫారిన్ కంట్రీస్లో ఆ సాటర్డే సండే అంతా సెలవు చాలా సంవత్సరాల నుంచి. స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఆయన్ని అడిగారంట, మీరు వీకెండ్కి ఎక్కడికి వెళ్ళరా అని. ఇది ఎప్పటి నుంచో ఉన్న కల్చర్ ఇది. అయితే నాకు ఎవ్రీడే వీకెండ్ అన్నాడంట ఆయన. అదేంటి అంటే, వీకెండ్కి ఎందుకు వెళతారు? విశ్రాంతిగా ఉండడం కోసం, అన్నీ పక్కన పెట్టి ఆత్మలో చక్కగా ఆనందించడం కోసం, శరీరాలు తేలికపరచుకోవడం కోసం వెళతారు కదా. నాకు అనుదినము కూడా వీకెండే, నేను ప్రతిదినము ఆయనతో అలాగనే గడుపుతాను అని స్మిత్ విగిల్స్వర్త్ అన్నారంట. వీకెండ్ చాలామంది ఎంజాయ్ చేయాలనుకుంటారు, దేవుని ఆవరణలో గడుపుటను నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మందిరానికి పోవున్నప్పుడు చాలా ఆశీర్వాదాలు వాళ్ళకు వస్తాయని మర్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఒకసారి నిర్ణయం తీసుకోండి, ప్రభువా నాకు చాలా అత్యవసరం, నేను వెళ్ళలేని పరిస్థితి అయితే కానీ నేను నీ మందిరాన్ని మానకూడదని ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నానని వినుచున్న వారందరూ కూడా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలామందికి ఈ రోజుల్లో చాలా రకాల జబ్బులు వస్తూ ఉన్నాయండి. సడన్గా వాళ్ళు కాళ్ళల్లో ప్రాబ్లం వచ్చి, మీకు అస్తమాను నంబర్లు ఇస్తూ ఉంటాను కదా, కుమారి అని, ఆ కుమారి నంబర్ తీసుకుంటారు మీరు. వాళ్ళ పాప చదువుతున్నటువంటి కాలేజీలో ఒక అమ్మాయి ఉంది, సడన్గా జ్వరం వచ్చి నడవడానికి కాళ్ళు రాలేదంట. ఆ తర్వాత 2వ రోజు రావట్లేదు కాళ్ళు, 3వ రోజు కూడా రావట్లేదు. డాక్టర్ దగ్గర తీసుకుని వెళితే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నారంట ఇంకా నడవడం కష్టమని. ఏమైంది అసలు? కాలేజీలో నడుచుకుంటూ వెళ్ళిన పాపకి జ్వరం వస్తే కాళ్ళు సడన్గా ఇంకా నడవదు అని చెప్పారంట. అది ఒకసారి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. 16-17 ఏళ్ళ అమ్మాయి ఇంకా నడవదు అని చెప్పారంట. ఆ అమ్మాయి అప్పుడు వీళ్ళు చెప్పారు సువార్త, మందిరానికి వస్తావా? నడవలేను కదా, మీ మెట్లు ఎక్కలేను కదా, మా మదర్ అయినా రానివ్వరు కదా అని ఆ పాప ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు అక్కడి నుంచి. చూడండి, ఒకసారి మందిరానికి రావాలి, వచ్చే వారం వెళదాంలే, అప్పటి వరకు మన కాళ్ళు మంచిగా ఉంచుతున్నారంటే దేవుడు ఎంత మంచివాడో ఈరోజు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఏ రోజు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అన్ని గంటల సేపు దేవుని మందిరావరణలో గడుపుచున్నామంటే, చాలామంది ఆదివారం ఆరాధనకి ఎంత ఆలస్యంగా వస్తుంటారంటే భయం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. దేవుని ఎడల భయం లేదనుకోండి, వాళ్ళు గంటన్నర అయిపోద్దండి మందిరంలో. అంటే 2.5 hours మ్యాక్సిమం ఉంటుంది. ఎవరి చర్చ్ అయినా 3 hours పోని, ఏ చర్చ్ అయినా. కానీ 1 గంట 2 గంటలు అయిపోయాక వస్తుంటారు చాలా ఆరాంగా. ఇక మళ్ళీ 2 గంటలు అయిపోయింది, పాస్టర్ గారు నా వైపు చూసి కోపంగా చూస్తారేమో, ఎందుకులే అని ఈరోజు కూడా మానేస్తూ ఉంటారు. ట్రైన్కి అయితే అలాగే వెళతామా, ఫ్లైట్ టైంకి అయితే అలాగే వెళతామా? ఒకసారి ఆలోచించండి. మొన్న ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు, అదే దాన్ని ఏమంటారు, నీట్ ఎగ్జామ్, 1 నిమిషం లేట్ అయిందని చాలామంది పిల్లలు గేట్ అవతలు ఉండిపోయారు. ఎంత ఏడ్చినా గేటులు తీయలేదు.
ఆ ఇయర్ అంతా వాళ్ళకి వేస్ట్ అయిపోయింది. మరి దేవుని మందిరం విషయంలో మాత్రం ఎంత ఆలస్యంగా వస్తే అంత గొప్పవాళ్ళు అన్నమాట. అంతే కదండి. రాష్ట్రపతి గారు రావడం కోసం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు రావడం కోసం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరైతే సుపీరియర్ అన్న వాళ్ళు ఆ రోజు చీఫ్ గెస్ట్ ఉన్నారో వాళ్ళు లేటుగా వస్తారు. అంటే లేటుగా వచ్చే వాళ్ళందరూ ఈ లోకంలో చాలా సుపీరియర్స్ అన్నమాట. అంటే దేవుని కంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు ముందు రావాలా, మీరు ముందు రావాలా? కాబట్టి ఈ రోజు నుంచి ఆలస్యంగా కూడా వెళ్ళకూడదు ప్రభువా, త్వరపడాలి అనేటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి చెప్పండి ప్రభుకి, నాయన దేవుని ఎడల భయము భక్తి కలిగి యథార్థంగా జీవించడానికి అవసరమైన కృప నాకు దయచేయండి. ఎందుకంటే నీ మందిరములో ఉన్న దీవెనలు అనేకమైనవి. నీ మందిర సమృద్ధి మాకు మా బిడ్డలకి కావాలి. నేను గడిపిన దినాలు నా బిడ్డలకి తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇట్టి కృప మాకు కావాలని మనం అందరం అడుగుదామా? ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన తండ్రి, తేజోమయుడానికి వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది తండ్రి. అది ఈరోజు ఆ శక్తి మా హృదయాలలోనికి ప్రవహింపచేయండి నాయన. మాకు ఆదివారం అంటే సర్వసాధారణం అయిపోయింది మాలో అనేకులకు. కానీ జీవము కలిగిన స్థలమని, సమృద్ధి గల స్థలమని, లోతైన సహవాసము ప్రభువుతో చేసేటువంటి ఆశీర్వాదపు గని అని ఈరోజు మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కొందరు నాయన సేవకులను చూసి వారి యొక్క దుర్బోధ చేత, వారు చేస్తున్నటువంటి పోకిరీ చేష్టల చేత అనేక మంది సంఘాలకి దూరం అయిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన స్థలాలకి వారిని నడిపించండి. అటువంటి సేవకులను మీరు గద్దించండి ప్రభువా. అయా వారిని ప్రత్యేకముగా నా తండ్రి ప్రభువా నాయనా దుష్టుడి యొక్క పన్నాగాల నుంచి విడిపించమని అడుగుచున్నాను. ఈరోజు సంఘాలు పరిశుద్ధపరచబడాలి ప్రభువా, ఆత్మతో నింపబడాలి ప్రభువా. ఆత్మకార్యాలు సంఘాలలో జరిగించమని నీ కృపగల హస్తానికి క్రైస్తవ్యం అంతటిని నాయన సార్వత్రిక సంఘాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభువా. రేపటి దినము కొరకు, ఆదివారం కొరకు మాకు సిద్ధపాటు దయచేయండి. ఆత్మకార్యాలు జరిగించమని నీ మందిరాన్ని ప్రేమించుట దావీదులాగా మాకు నేర్పించండి నాయన. మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు ప్రభువా. నాయన యెరూషలేమును ప్రేమించేవారు అంటే అది మందిరము కదా తండ్రి. మందిరాన్ని ప్రేమించేవారుగా మమ్మల్ని నుంచి నడిపించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేయమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.